కూరగాయ మొక్కలకు అంట్లు కట్టే కార్యక్రమానికి తరలిరండి. 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి సింహాచలం గోశాలలో శిక్షణ. ఇంటి వద్ద పంటలు పండించే వారికి నిపుణులతో శిక్షణ. అమృత పంటలను పండించడం ద్వారా ఆరోగ్యం పొందండి. దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, అధ్యక్షులు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం. కూరగాయ మొక్కలకు అంట్లు కట్టే కార్యక్రమానికి తరలిరండి అని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం శివాజీపాలెంలోని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి సింహాచలం గోశాలలో జైలు రోడ్డులోని శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఇంటి వద్ద కూరగాయల పంటలు పండించే వారికి నిపుణులతో శిక్షణ ఇస్తున్నామని, ఇది వారికి బాగా ఉపయోగపడుతుంది అన్నారు. ఆధారిత ప్రకృతి రైతుల సంఘం 25 ఆదివారం సింహాచలం గోశాలలో మొక్కలకు అంటుకట్టే కార్యక్రమం శిక్షణా తరగతులు తలపెట్టాం. ఇంటి దగ్గర టెర్రస్ మీద కాయగూర మొక్కలు అన్నీ పండించే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం జిల్లా తరఫున ప్రతి నెల నిర్వహించే కార్యక్రమంలో ఈ నెల మన సింహాచలం దేవస్థానం వారి గోశాలలో మన పెరటి మొక్కలకు అంటుకట్టే విధానం ఎలాగో శిక్షణ ఇస్తున్నాము. అయితే ఇందులో ముఖ్యంగా మన ఇంట్లో పండించే అంటుకట్టు విధానాన్ని నిపుణులతో శిక్షణ ఇవ్వబడుతుంది. దాంతోపాటుగా జీవామృతం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. ఆసక్తి గలవారు మన విశాఖపట్నం, అనకాపల్లి, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి అందరూ ఆహ్వానితులే. అందరూ దయచేసి ఇచ్చేసి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. సంఘం విశాఖపట్నం 25 ఆదివారం గోశాలలో కూరగాయ మొక్కల అంటుకట్టే దాని మీద శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే బయట మీరు మార్కెట్లో దొరికే కూరగాయలు రసాయనాలతో కూడిన కూరగాయలు రాత్రిపూట రసాయనాలు చల్లేసి ముందు రోజు రసాయనాలు చల్లేసి మార్కెట్లోకి తీసుకొచ్చేసి దాన్ని అమ్మటం జరుగుతుంది. ఇలాంటివి తినటం వల్ల ఆరోగ్యాలు పాడవటం తప్ప వేరే మార్గం ఏం లేదు. అందుకని ఇంటి దగ్గర ప్రతి వాళ్ళు కూరగాయలు పండించుకునే కార్యక్రమాన్ని ఎవరి వాళ్ళుగా ఇనిషియేట్ తీసుకొని చేసుకోవడం వల్ల ఆరోగ్యం పెంపొందిస్తుంది. మంచి రకమైన కూరగాయలు కూడా మీకు అందుబాటులోకి వస్తానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఎవరింటి దగ్గర వాళ్ళు కూరగాయలు పెంచుకొని, అలాగే ఇప్పుడు ఇదివరకులాగా విత్తనాలు అన్నీ చేసి అవి పెరిగి పెద్దయ్యి మీకు ఈళ్ళు ఇచ్చే కార్యక్రమం కాకుండా సులభత పద్ధతుల్లో అంటుకట్టడం ద్వారా వంకాయ కానీ, లేకపోతే టమాటా కానీ, లేకపోతే బెండకాయలు కానీ పెరినియల్ పద్ధతులు అంటే మీకు ఒక 3, 4, 5 సంవత్సరాలు ఇదే చెట్టు నుంచి కంటిన్యూస్గా మీకు కావాల్సినంత కూరగాయలు రావడానికి అవకాశం ఉంది. అది కూడా క్రిమి సంహారక మందులు ఇవేవి లేకుండా న్యాచురల్గా పండించిన కూరగాయలు మీ ఇంట్లోనే మీరు పండించుకొని మీరు తినడం వల్ల మీ యొక్క ఆరోగ్యం పెంపొందుతుంది, పర్యావరణం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.